ఓ 2 ఏళ్ల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులు భయంతో పరుగున ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్లు ఎక్స్‌రే తీయమన్నారు. ఆ ఎక్స్‌రేలో కనిపించింది చూసి ఆ డాక్టర్లే షాక్ అయ్యారు. ఇక ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే, బాలిక కడుపులో చిత్ర విచిత్ర శబ్దాలు కనబడుతున్నాయి. భయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎక్స్‌రేలో వియత్నాంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. 2 వారాల క్రితం 2 ఏళ్ల చిన్నారి విచిత్ర పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ అయింది. అయితే అనంతరం శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆమె కడుపులో నుంచి 27 చిన్న చిన్న అయస్కాంతాలను తొలగించారు. ఈ అయస్కాంతాల కారణంగా ఆ చిన్నారి యొక్క పేగు కడుపులో చిల్లులు పడ్డాయని అక్కడి డాక్టర్లు చెప్పారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీన బిన్హు సిటీలో నివాసం ఉంటున్న డికా అనే 2 ఏళ్ల చిన్నారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడున్న డాక్టర్లు సదరు చిన్నారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తీయమనగా కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. ఇక హుటాహుటిన ఆమెకు ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు డాక్టర్లు. కడుపులో నుంచి 11 అయస్కాంతాలు తొలగించడంతో పాటు పేగుల మధ్య ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తీశారు. ఇక డియోడినం దగ్గర ఉన్న చిన్న ప్రేగులోకి ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తొలగించి చిన్నారికి కుట్లు వేశారు డాక్టర్లు. దాదాపుగా 3 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో మొత్తం 27 అయస్కాంతాలను తొలగించి అమ్మాయికి పునర్జన్మనిచ్చారు డాక్టర్లు. ఇక చిన్న పిల్లలు కావడంతో అప్పుడప్పుడు ఇలా జరుగుతుండడం సహజమని డాక్టర్లు చెప్తున్నారు. కాగా అయస్కాంతాలకు బలమైన సూచన శక్తి ఉంటుందని, పిల్లలు వాటిలో మింగినప్పుడు అవి పేగుల దగ్గర ఒకటికొకటి ఆకర్షించుకొని పేగుకు చిల్లులు, ఉదర ఇన్ఫెక్షన్ వచ్చే సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక పిల్లలను బ్యాటరీలు, అయస్కాంతాలు మొదలైన చిన్న చిన్న వస్తువులతో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు.